లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది, కిళకే పోగు రైల్, తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో. అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు, అనవసరం వాడు కెరీర్ పాడు చేయకండి పదరా అని వచ్చాను. ఆగి ఒక నిమిషం, నువ్వు చేస్తావా అని. నేనా, నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మేక్ అవుతుంది, అప్పుడుగా నేను చేయకూడదు, ఇట్స్ కమిట్మెంట్ మ్యాండేట్ అన్నాను. ఆ తర్వాత 2 రోజు వచ్చి నా ఇంటి ముందు కూర్చోరు వాళ్ళు, కాదు ఎవరు లేరు, నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నావు చెయ్యి అని చెప్పేసి. సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్ లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్లకు వస్తుంది, ఒక రోజు వెచ్చిస్తాం. సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను. అది ఫిబ్రవరి మంత్. ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా 74. ఆ సినిమా పూర్తి అవ్వలేదు, ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ, నా ఎంతూజాజం చూసి కానీ, అందులో ఉండే అసోసియేట్ ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్ అతను చెప్పాడు క్రాంతి కుమార్కి, సార్ ఇట్లా సినిమా చేస్తున్నాము, మన చూడండి మన క్యారెక్టర్ అంటే. ఆయన నన్ను పిలిచారు, బ్రహ్మాండం ఉంది, ఓకే రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు, మనకు కావాల్సిన క్యారెక్టర్ కి పాలేరు క్యారెక్టర్ కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు ఈ రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మన ఊరి పాండవుల సినిమాకి. ఆ సినిమా షూటింగ్ లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్ కి, రఫ్ క్యారెక్టర్ కి ఈ అబ్బాయి బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు. ఆ సినిమా చూసిన బాలచంద్ర గారు మహానుభావుడు, గొప్ప డైరెక్టర్. ఇట్లాగా సినిమా తర్వాత వచ్చింది. ఇదంతా కూడా దైవ సంకల్పం. ఐ బౌండ్ టు బి హియర్ ఇన్ దిస్ పొజిషన్.